సింహాచలం సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాదం నాణ్యతపై భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం అన్నప్రసాదం కేంద్రంలో ఉన్న స్టోర్స్ ని సందర్శించారు. అన్నదానం లడ్డూ ప్రసాదం పులిహోరకి వాడే సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నెయ్యి నాణ్యతపై పలు సరుకుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో 650 రూపాయలు పైబడి ఉన్న ఆవు నెయ్యిని ఉత్తరప్రదేశ్ కి చెందిన సంస్థ 385కి ఎలా సరఫరా చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కమిషనర్లు పంపిస్తారు కంపేర్ స్టేట్మెంట్ పెడతారు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైతులు ఏది ఎప్పుడు 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 ఈ కంపెనీ స్టార్ట్ కంపెనీ సొసైటీ ఏంటిది? రైతులు ప్రైవేట్ ఎప్పుడు కంపెనీ ఇన్కార్పొరేషన్ చెక్ చేసుకోవాలి కదా, సర్టిఫికేట్ పడే సరిపోతా కాదు. సర్వే శాంపిల్స్ కాదు. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సప్లై తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పనిసరి ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా. ఏంటిది ఎవరితో చాలా అనుకుంటారు మీరు? ఫస్ట్ కామన్ సెన్స్ కదా. 340 రూపాయలు 350 రూపాయలకి నెయ్యి ఇస్తున్నారంటే ఈరోజు ఎవడు నమ్ముతాడు? దాన్ని ఎలా అవుద్ది? ఎంత సంవత్సరానికి ఎన్ని కేజీలు ఆడతారు?